చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో లోపలేసేద్దునని చెప్పి మాట్లాడుతున్నాను నిజమేనా? నువ్వు తలుచుకొని చూడు ఏమైద్దో. జగన్మోహన్ రెడ్డి గారిని సోనియా గాంధీ ఏం చేయలేకపోయింది, ఢిల్లీ పేటాలు ఏం చేయలేకపోయింది, నువ్వేం చేస్తావు? నీ వల్ల ఇద్దా? నువ్వు ముందు ఆడకాలాలు మళ్ళీ మొన్న వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు కాడు పట్టుకున్నావు. నీ అవకాశాన్ని బట్టి రాజకీయాలు చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఓన్లీ నన్ను ఛాలెంజ్ ఇచ్చినారుగా మావి గారిని, అమరావతి మావి గారిన చూసుకో మరి. కాదు నిన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి శవాలు ఎక్కడ ఉంటే అక్కడికి ఎదుక్కుని వెళ్ళి శవ రాజకీయాలు చేస్తున్నాడు. నిజంగా శవ రాజకీయాలు శవరాజకీయం చేసేది జనాలు చూస్తున్నారు కదా. శవరాజకీయం చేసేది నువ్వు. శవరాజకీయాలు చేసుకుంటా జనాల మధ్యలో షో మాస్టర్. నిన్న ఉండవెళ్ళి రైతుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు రైతులే ఆహ్వానిస్తే రైతులే చెప్పారు కదా మీడియా సాక్షిగా, మేమే రమ్మంటే వస్తున్నారని. ఎవరు శవరాజకీయం ఇప్పుడు అతని తల్లి ఎంత బాధపడుతుందో ఆ తల్లి ఆవేదన చూడలేక ఆ తల్లిని ఓదార్చడానికి వచ్చాడు కానీ శవరాజకీయాలు చేయడానికి కాదు. ఆ తల్లి అంత నీ ఇంట్లో నీ తమ్ముడు కానీ నీ కొడుకు కానీ నీ కూతురు కానీ పోతే నీకు తెలిసిద్ది ఆ బాధ. కానీ అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం, అందుకే జగన్మోహన్ రెడ్డిని రానివ్వలేదు ఆ రైతులు అంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. అక్కడ రైతులు పెనుమాగ రైతులు పోలీసులకు కూడా వినతి పత్రం ఇచ్చారుగా, మేము రమ్మంటేనే వచ్చారని. మీడియా ప్రతినిధులు మీరే వెళ్ళారుగా, మీ ప్రెస్ మీట్ పెట్టేలా చెప్పారు కదా. రైతులు నిన్న కూడా రమ్మని చెప్పారు. రైతులు రమ్మనే కదా చెప్పింది. రైతులు రమ్మంటేనే ఈ పలానా టీం వేసాము, పలానా రైతు సంఘాల వాళ్ళని రమ్మంటేనే వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేదు కానీ అవునా సింగపూర్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్ళారు. కానీ టీడీపీ వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి తగ్గడానికి మందులు తీసుకొచ్చారు సింగపూర్ నుంచి. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారి మన పిచ్చి తగ్గడానికో నీ పిచ్చి వదిలేయడానికో మీ మంత్రులందరూ ఫ్లైట్లు కట్టించుకొని సింగపూర్ వెళ్ళారు. మా జగన్ గారి కోసం సింగపూరే దిగి వచ్చింది. సింగపూర్ నుండి మా జగన్ గారి దగ్గరికి వచ్చారు. అధికారంలో లేరుగా, ఎందుకు వచ్చారు? అధికారంలో లేకపోయినా సింహం సింహమేనండి. అధికారంతో పని ఉండాలి. ఏంటి అధికారంతో పని ఉండాలా? మరి టీడీపీ వాళ్ళు నువ్వు అధికారంలో ఉన్నా నీ దగ్గరికి రాలేదు కదా. ఇప్పుడు నువ్వు సీఎం నీ దగ్గరికి రాలా. అధికారం లేకపోయినా మీ వాళ్ళందరూ మంత్రులందరూ కట్టకట్టుకొని వెళ్ళారు అక్కడికి. అక్కడి నుండి ఇక్కడికి వచ్చారుగా. మరి నువ్వు సీఎం నీ ఇంటికి రాలేదే. వాళ్ళకి తెలుసు ఎవరు రాజకీయం చేస్తారో ఎవరేంటో. జనాభా మొత్తం చూస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చూస్తున్నారు, కంపెనీలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాయి జగన్ గారి కోసం. మన చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, నేను ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమం ఇచ్చినా పక్క చూపులు చూస్తున్నాను. ఏంటి పక్క చూపు? ఏం పక్క చూపులు నాకేం అర్థం కాదు. నువ్వేమి ఇచ్చావు అభివృద్ధి సంక్షేమం అంటావు? ఒక పెన్షన్ ఒకటి ఇస్తున్నావు, ఇప్పుడు 3 ఏళ్ళు అవ్వతుంది. ఇంతమంది కొత్త పెన్షన్ ఒకటి వదల్లా. అదే జగన్ గారు ఉంటే ఆ సచివాలయంలో ఎన్ని పెన్షన్లు వచ్చాయి? నెలకు 100, 200, 500 పెన్షన్లు వదులుకుంటూ వచ్చేవాళ్ళు. నువ్వేం చేసావు చెప్పు? ఒక పెన్షన్లు తప్ప నువ్వేమి ఇచ్చావు?